నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగవంతం అయ్యాయంటూ సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి తోడు సెంట్రల్ నుంచి దాదాపుగా అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు మంజూరైనట్టు కొన్ని వార్తలు కూడా మనం గతంలో చూసాం. ఇప్పుడు ఇవి డిసెంబర్కి రాబోతున్నాయని, ఇక పనులు ఇంకా వేగవంతం అవబోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి రాజధాని ఏది అంటే అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు అదే అమరావతి పనులు వేగవంతం అయ్యాయని, డిసెంబర్ నుంచి ఇంకా పుంజుకోబోతున్నట్టు 15,000 కోట్లు రాబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి దీన్ని మనం ప్రశంసించవచ్చా, లేకపోతే ఎలా డిస్కస్ చేయొచ్చు? అసలు నీకుందా అక్కడ స్థలం ఏమన్నా? నాకా సార్? భూమి ఉంటే ఇవాళ నీ భూమి ఇవాళ కామధేను అన్నమాట. అంటే 3 నెలల్లోనే అమరావతి ల్యాండ్ ఎంత పెరిగిపోయిందంటే రేటు 10 రెట్లు పెరిగిపోయిన పరిస్థితి. అంటే 3 నెలల్లోనే, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఎంత పెరిగింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని ముందే రేట్లు పెంచేసిన పరిస్థితి అన్నమాట. ఇవాళ అక్కడ అంగుళం దొరికితే నీకు అది పెద్ద విలువైన లాటరీ టికెట్ లాగా మారిందంటే 15,000 కోట్లు. మొన్న కేంద్రం తొలి బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తానని ముందుకు వచ్చిన పరిస్థితి. మరి ఈరోజు ప్రపంచ బ్యాంకు లేఖ పంపింది. వరల్డ్ బ్యాంక్ ఏంటి, కేంద్రానికి తను నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 15,000 కోట్లలో ఇప్పుడు అడ్వాన్స్గా రేపు 3,750 కోట్లు ఇస్తున్నారు. 3,750 కోట్లు కనుక వచ్చేసినట్లయితే నీకేం జరుగుతుంది? ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్నటువంటి నిర్మాణాలన్నీ స్పీడప్ అయిపోతాయి, ఒక షేప్ వచ్చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్కి ఇవాళ అక్కడ రాజధాని అభివృద్ధికి నీకు 49,000 కోట్లు ఏమో కావాలని అడిగారు. అవును, అంచనా, సిఆర్డిఏ అంచనా 49,000 కోట్లు అవసరం అన్నమాట ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 15,000 కోట్లు కనుక వస్తే మొదటి సంవత్సరమే 9-10,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు దీంతో అక్కడ మౌలిక వసతుల కల్పన, నెక్స్ట్ పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ అసెంబ్లీ ఇవి వచ్చేస్తాయి. హైకోర్టు వచ్చేస్తుంది. ఇప్పుడున్న హైకోర్టు ఏమో అది కాస్త డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇలా మారుద్ది అనమాట. హైకోర్టుకి శాశ్వత భవనాలతో మళ్ళీ అద్భుతమైన నిర్మాణం ఒకటి వస్తుంది. గతంలో మనం చూసాం పునాదులు పర్మనెంట్ సెక్రటేరియట్ లేకపోతే పర్మనెంట్ అసెంబ్లీకి నీకు అప్పట్లోనే నీకు 24 గంటల్లో నీకు 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, అదో పెద్ద రికార్డు. ఏది పోలవరం కాంక్రీట్ రికార్డుని మించిన గిన్నెస్ బుక్ రికార్డు ఇక్కడ కోట్ అయింది. అవన్నీ ఏం చేశాడు? పాడుపెట్టాడు. పాడుపెట్టడం వల్ల మొత్తం చెరువులు అయిపోయాయి, పునాదులన్నీ మునిగిపోతే మొన్న చెన్నై ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ ఐఐటి వాళ్ళు కూడా వెళ్ళి టెస్టులు చేశారు. ఇనప మునిగిపోయి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి అసలు లాంచీలు పెట్టారు. వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ లాంచీల్లో వెళ్ళారు అక్కడికి, అంటే చెరువు అయిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ పునాదులన్నీ గుంతలుగా మార్చేసి చెరువు చేశాడు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెస్టులు చేస్తే వాళ్ళు చెప్పారు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఫౌండేషన్ ఏమీ ఇబ్బంది లేదు, మీకు 100 ఏళ్లకి ఫౌండేషన్ ఉంటుందని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారని చూస్తున్న నేపథ్యంలో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అసంపూర్తి భవనాలేమో ఒక షేప్ వస్తాయి, కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంటుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయి నేషనల్ హైవేకి అది అనుసంధానం అవుతుంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు మనం చూసాం. అది కట్టడం అడ్డుకట్టగా ఏం చేశాడు? సీడ్ యాక్సిస్ రోడ్డు నేషనల్ హైవేకి కలవకుండా మధ్యలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ ఇరిగేషన్ ల్యాండ్ తన పార్టీ ఆఫీస్ కట్టాలని చూశాడు. ఆ ఇరిగేషన్ ల్యాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి, అంటే ఎంత దుష్ట తలంపు అర్థం చేసుకో. నువ్వు నీ పార్టీ కార్యాలయానికి ఇరిగేషన్ ల్యాండ్ తీసుకోవటం ఒక తప్పు అయితే, ఆ ల్యాండ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు? సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉండటం కోసం. మొన్న కూడా మనం చూసాం, దాన్ని ఏం చేశారు? కోల్ చేశారు. అసలు ఫస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్డింగ్ కూలగొట్టారు, వీళ్ళేదో గగ్గోలు పెట్టారు. మొత్తానికి సీడ్ యాక్సిస్ రోడ్డు కనుక నేషనల్ హైవే కలిస్తే ఇంకా నీకు ఆ 29 గ్రామాలకి నీకు పూర్తి అభివృద్ధి. ఇవాళ అక్కడ ల్యాండ్ వాల్యూ 10 రెట్లు అయింది అని చెప్తోంది. అందుకే అన్నమాట
చంద్రబాబు అనేది ఇవాళ ఒక బ్రాండ్ ఇమేజ్గా మారిన పరిస్థితుల్లో ఇదేంటి రీబిల్డ్ ఏపీలో ఇదొక భాగం. రాజధాని నిర్మాణం మొత్తం 136 సంస్థలకు అక్కడ భూములు ఇచ్చారు. అవన్నీ ఇతను ఎల్లగొట్టాడు, పారిపోయేలా చేశాడు. ఏం జరిగింది దానివల్ల? 65,000 మందికి ఉపాధి పోయింది, ప్రత్యక్ష ఉపాధి. అంతకు 3 రెట్ల మందికి పరోక్ష ఉపాధి పోయిన పరిస్థితి పోయింది. అది 2 లక్షల కోట్ల సంపద ఏది అమరావతి. అలాంటిది ఏం చేశాడు? ఆ సంపద నాశనం చేశారనమాట. మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దరిమిల ఇవాళ ఆ సంపదకి మళ్ళా విలువ వచ్చింది, ఇవాళ రెక్కలు తొడిగిందనమాట. ఇవాళ అమరావతి ఏంటి? ఇవాళ ఒక బ్రాండ్ ఇమేజ్గా మారిన పరిస్థితుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ ఆకర్షిస్తోంది, అటు పారిశ్రామికవేత్తలని ఆకర్షిస్తోంది. మొత్తం అన్ని కంపెనీలు ఇవాళ అమరావతిలో పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఈ 136 సంస్థలు మళ్ళీ మా భూములు మాకు ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళకు ఒక 2 ఏళ్ళలో ఏమో గడువు పెట్టారు. మళ్ళీ నాబార్డ్ వస్తుంది, SBI వస్తుంది, మొత్తం అన్ని సంస్థలు, RBI. ఇక్కడ ఒక సంవత్సరంలోనే నీకు అమరావతి కన్స్ట్రక్షన్ ఒక షేప్కి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇన్నాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ భూములు ఇచ్చిన రైతులు, మహిళలు. ఇవాళ వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వాళ్ళేంటి, న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేశారు. ఈ జగనాసురుడి పాలన అంతం కావాలా, మా భూములు ఇవాళ అటు భూములను కోల్పోయి ఇటు ఉపాధిని కోల్పోయి రెండిందలా నష్టపోయామన్నటువంటి ఆవేదన. అన్నిటికీ పరిష్కారం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇవాళ అమరావతికి పునర్వైభవం కనపడుతుంది. సార్ ఇప్పుడు అంటే 15,000 కోట్లు వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే సూపర్ 6 అనే కొన్ని స్కీమ్స్ పెట్టి అంటే అధికారంలోకి రాకముందు ప్రజలకు ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్తుంది తప్పితే ఎక్కడ ముందుకు వస్తుంది అన్న ప్రశ్నలు మనం ఆర్కే రోజా లాంటి వాళ్ళు చేసిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు కేవలం అమరావతి డెవలప్మెంటే చూపిస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేస్తున్నారనే ప్రశ్నలు కూడా చూపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం ఉంటుంది సార్? విశాఖపట్నం ఇవాళ లులు వస్తుంది. మీరు ఏ లులునైతే మీరు ఎల్లగొట్టి పారిపోయేలాగా చేశారో అదే లులు వాళ్ళ బృందం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసింది. ఒక లులు మీరు పోగొడితే 3 లులులు వస్తున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి 3 చోట్ల ఇవాళ లులు కన్వెన్షన్ సెంటర్లు, లులు షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. అదొకటే కాదు కదా, నీకు BPCL ఆయిల్ రిఫైనరీ మచిలీపట్నంలో వస్తుంది. అటు విశాఖపట్నంలో మళ్ళీ స్టార్టప్స్ విలేజ్ మళ్ళీ నీకు రీబిల్డ్ అవుతుంది. అక్కడ మెడ్టెక్ జోన్ మనం చూసాం, డాక్టర్ జితేంద్ర మొత్తం అంతా మళ్ళీ అక్కడ రివైవ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ హబ్గా మళ్ళా విశాఖపట్నం అందరినీ ఆకర్షిస్తోంది. మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్టార్టప్ విలేజ్ మూతబడింది, HPCLని తరిమేశారు. మీరు చేయలేకపోయారే ఇవన్నీ కూడా. మీకు 22 మంది ఎంపీలను గెలిపించారు కదా లోక్సభకి, 11 మంది రాజ్యసభ సభ్యులను ఇచ్చారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 15,000 కోట్లు కేంద్రం నుంచి అమరావతికి ఎందుకు తేయాలా? అమరావతికి సరే కర్నూలుకి తేవచ్చుగా, న్యాయ రాజధాని. సరే కర్నూలు సరే, కనీసం విశాఖపట్నంకి తేవచ్చు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేనిది చంద్రబాబు చేస్తున్నాడు, నీ వల్ల సాధించలేనిది చంద్రబాబు సాధిస్తున్నాడు. కేంద్రం ఇవాళ చంద్రబాబు ఈ ప్రభుత్వం ఏదడిగితే అది ఇస్తున్న నేపథ్యంలో అటు రైల్వే లైన్లకు 9,000 కోట్లు తెచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ అమరావతి చుట్టూతా 25,000 కోట్లు వస్తున్నాయి. ఒకవైపేమో VCIC ఇండస్ట్రియల్ క్యారిడార్ కొప్పర్తి నో డెవలప్మెంట్ బాధ్యత నాదే అని, మరోవైపు HBIC హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఓర్వకల్ నోడు బాధ్యత నాదే అని కేంద్రం. ఈ 2 నోడ్లు డెవలప్ అయితే అటు రాయలసీమ, కడప, కర్నూలు జిల్లాల్లో నీకు 5-6 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ వస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల్లో నీకు 10 లక్షల కోట్ల పెట్టుబడులంట. సోలార్, విండ్, ఒక 500 ఛార్జింగ్ సెంటర్లు అంట. ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి 500 ఛార్జింగ్ సెంటర్లు అంటే నీకు ఇవాళ ఏంటి మొత్తం అంతా నీకు ఎలక్ట్రానిక్ వెహికల్స్.
7.5 లక్షల మందికి ఉపాధి ఏర్పడుతుందంట. ఇప్పుడు లక్ష్యాలు ఘనంగా పెట్టుకున్నాడు, ఆ దిశగా పారిశ్రామికవేత్తలని ఆకర్షిస్తున్నాడు. మనం చూస్తున్నాం, ఇటుక పేరుస్తూ కట్టుబడి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఇటుకలు కూలేసే పనిలో పడ్డాడు. ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, కట్టుబడి చేయాలి, అతను కూలగొట్టకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సార్.